అప్డేట్ చూసుకుంటే పంట దిగుబడి వచ్చి రైతులు ఆనందంగా ఉండే సమయం ఇదని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్రాంతి రోజు పెద్దలను తలుచుకోవడం సాంప్రదాయం, ప్రకృతిని ఆరాధించడం సంస్కృతి అని వివరించారు. ఇక 2047లోగా స్వర్ణాంత సాధనకు కృషి చేస్తున్నామని, నిర్దిష్టమైన లక్ష్యాల మేరకు పనిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇక ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. అంతకుముందు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరైన నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. ఇక హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో సీఎం ఇంట భోగి వేడుకలు జరిగాయి. ఇక సొంతూరులో పండుగ జరుపుకుంటూనే మరోపక్క గ్రామ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. తిరుపతి జిల్లా నారివారిపల్లె క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి కీలక ప్రణాళికలను అధికారులకు వివరించారు. ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది 1 P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్